ఏదైనా ఒక మాట వినిపించినప్పుడు ఎవరైనా ఒక అంశాన్ని చెప్పినప్పుడు అవునా అనిపించింది అంటే అది అందరినీ ఆశ్చర్యపరిచింది అని, అవునా అనిపించింది అంటే అది అనుమానాన్ని వ్యక్తం చేసినట్టుగా. చంద్రబాబు నాయుడు ఈ మధ్యకాలంలో మాట్లాడుతున్న మాటలు, ఆయన చేస్తున్న కమెంట్స్, ఆయన బయట తీసుకొస్తున్న అంశాలు ఇవన్నీ కూడా అవునా అని ప్రశ్నించి ఆ తర్వాత అవురా ఈ స్థాయిలో కూడా మనం దాన్ని ప్రజెంట్ చేసుకోవచ్చా, ఇది నిజంగా అయ్యే అవకాశం ఉందా అని అనుకునేలాగా ఆయన కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. గతంలో మనం చూసాము హైదరాబాద్ని ప్రపంచపటంలో పెట్టాను అని చెప్పే మాటలు ఏవైతే ఉన్నాయో ఆ తర్వాత క్రమంలో చాలా రోజుల పాటు నమ్మినా ఆ తర్వాత క్రమంలో కేసీఆర్ లాంటి వాళ్ళు వచ్చిన తర్వాత దాన్ని సెటరికల్గా చెప్పి సెటరికల్గా అసలు విషయాలు చెప్పే ప్రయత్నంలో దాన్ని చులకన చేసిన సందర్భాలు మనం చూసాం. అది ఖచ్చితంగా డిబేటబుల్ పాయింటే. చాలా అంశాల్లో అందరూ దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. కానీ కొన్ని అంశాలు మాత్రం చంద్రబాబు నాయుడు చెప్పిన తర్వాత అది విన్నవాళ్ళు నవ్వుకుంటారు అన్న అంశం కూడా ఆయన గమనించని కొన్ని సందర్భాలు ఉంటాయి. ఎందుకంటున్నామా మాటలంటే ఆయన తనను తాను గొప్పవాడుగా చెప్పుకునే క్రమంలో కంప్యూటర్లను తయారు చేశానని చెప్పినా, ఆయన వలనే సత్యనాదెల్ల లాంటి వాళ్ళు మైక్రోసాఫ్ట్కి వెళ్ళారని చెప్పినా సరే వాటిని పాయింట్ ఆఫ్ వ్యూ పాయింట్లో అంటే వాళ్ళు చెప్పిన దృక్కోణంలో చూసినప్పుడు అది నిజమేనేమో అనే అవకాశాలు కూడా మనకు కనిపిస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన మైక్రోసాఫ్ట్కి హైదరాబాద్లో కేటాయించడము, ఆ కేటాయించిన తర్వాత ఇక్కడి నుంచి దానికి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎక్కువ మంది వెళ్ళే క్రమంలో ఆయనకు ఒక ఇమేజ్ క్రియేట్ అయ్యి వెళ్ళుండొచ్చేమో తెలియదు. అదంతా కూడా జస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే. కానీ కొన్ని పాయింట్స్ మాత్రం చంద్రబాబు నాయుడు చెప్పిన తర్వాత నవ్వుకోవడం తప్ప ఇంకేం పని ఉండదు. కొన్ని ఎగ్జాంపుల్స్, అందులో ఒక్కటి చాలా కీలకమైన ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను. సంక్రాంతి పండగకి కుటుంబాలు సొంత ఊళ్ళకు వెళ్ళేది ప్రారంభించింది తన భార్య భువనేశ్వరి అని చెప్తారు. అది నమ్ముదాం కొద్దిసేపు, అది నిజమని కొద్దిసేపు అనుకోవచ్చు. సరే, అది ఎట్లా నిజంగానే సంక్రాంతి పండుగ ఎప్పుడు ప్రారంభమైంది, సంక్రాంతి పండుగకి ఊళ్ళకి వెళ్ళేవాళ్ళు, గతంలో నగరాల్లోనో పట్టణాల్లోనో ఉండేవాళ్ళు. అప్పుడు ఒక 4-5 రోజులు హాలిడేస్ దొరుకుతాయి కాబట్టి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు చాలా కీలకమైన పండుగగా మనం చూస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం చూస్తారు, తెలంగాణతో పోలిస్తే, కాబట్టి ఖచ్చితంగా వెళ్ళడం అన్నది ఆనవాయితీగా ఉంది, అది సంప్రదాయంగా మారిపోయింది. దాన్ని చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా వాళ్ళ కుటుంబ సభ్యులే ప్రారంభించడం అన్నది ఒక ఆశ్చర్యం కల్పించే అంశం. అయితే మరొక ఇంటర్నేషనల్ ఇష్యూ మీకు చెప్తాను నేను. ఒక బయట చూడండి మీరు. ఆ బయట చూసిన తర్వాత నేను చెప్పినట్టుగా ఆశ్చర్యపడడం కన్నా మీరు హాస్యాస్పదం అనుకోవడం ఎక్కువ అనిపిస్తుంది. ఆ బయట ఒకసారి ప్లే చేయండి. లండన్కి వెళ్ళి మీ ఎగ్జిబిషన్కి వస్తారంటే మీరు వస్తే దాన్ని డిమాండ్ చేస్తారని వాళ్ళు నా మీద ప్రత్యేకమైన ఇంటెలిజెన్స్ పెట్టే పరిస్థితికి వచ్చారు. అది మన వారసత్వ సంపద. ఎక్కడున్నా ఆ కోహినూర్ డైమండ్ శాశ్వతంగా గుర్తుంటుంది. అలాంటి కోహినూర్ డైమండ్లుండే ప్రాంతం ఈ ప్రాంతం అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఒకసారి లండన్కి వెళ్ళి మీ ఎగ్జిబిషన్కి వస్తారంటే మీరు వస్తే దాన్ని డిమాండ్ చేస్తారని వాళ్ళు నా మీద ప్రత్యేకమైన ఇంటెలిజెన్స్ పెట్టే పరిస్థితికి వచ్చారు. అది మన వారసత్వ సంపద. ఎక్కడున్నా ఆ కోహినూర్ డైమండ్ శాశ్వతంగా గుర్తుంటుంది. అలాంటి కోహినూర్ డైమండ్లుండే ప్రాంతం ఈ ప్రాంతం అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఒకసారి కోహినూరు చరిత్రను చూస్తే కోహినూరు అనేది ఖచ్చితంగా గుంటూరు జిల్లా ప్రాంతంలో దొరికిందని, ఆ తర్వాత పరిణామ క్రమంలో అది దేశ విదేశాలు తిరిగిందని, దేశ విదేశాలు అంటే ముఖ్యంగా అఖండ భారతమనిగా మనం మాట్లాడే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, భారత్లో కింద పైన అట్లా ఉత్తర దక్షిణ భారతదేశాలు మొత్తం తిరిగింది. ఫైనల్గా అది ఇప్పుడు లండన్లోని క్వీన్ ఎలిజబెత్కి సంబంధించిన ఆ కిరీటంలో ఉందని మనందరికీ తెలుసు. దాదాపుగా 185 క్యారెట్లు ఉన్నది. ఆ తర్వాత దాన్ని డైమండ్ కట్ చేసిన తర్వాత 105 క్యారెట్ల వరకు దానికి ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత రేర్గాను అత్యంత విలువైన వజ్రంగా కూడా దాన్ని మాట్లాడుతుంటారు. సో ఈయన చెప్పాలనుకున్నది ఏంటి అంటే, గుంటూరు జిల్లాలో ఆయన ఉన్నారు, పల్నాడు ప్రాంతంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి సంబంధించిన కోహినూరు వజ్రం అని చెప్పాలనుకున్నారు. అక్కడి వరకు యాక్సెప్టెడ్. కానీ అంతకుముందు చెప్పిన మాట ఏదైతే ఉందో అది నిజంగానే హాస్యాస్పదం. ఎందుకు అంటే, మొదటిది ఈయన లండన్లో ఆ మ్యూజియంకి వెళ్దాం అనుకుంటే ఆ మ్యూజియంలో కోహినూరు వజ్రం ఉంది కాబట్టి ఆ వజ్రాన్ని చూసి చంద్రబాబు నాయుడు అడిగేస్తారేమో అని, దాన్ని లాగేస్తారేమో లేదా తెచ్చేసుకుంటారేమో అని అక్కడున్న ఇంటెలిజెన్స్ వాళ్ళు ఆయనకు ప్రత్యేకంగా నిఘా పెట్టారు. అన్నది 2015, 2018, 2021, 2025 4 సార్లు లండన్కి వెళ్ళారు మోదీ. ఆ 4 సార్లు కూడా ఆయన మ్యూజియంని సందర్శించలేదు. సందర్శించకపోవడం కారణాలు కూడా మనకు తెలియదు. ఈ లెక్క ప్రకారం 4 సార్లు వెళ్ళిన మోదీని వాళ్ళు మరి ఇంటెలిజెన్స్ వాళ్ళు ఆయన మీద నిఘా పెట్టలేదా, ఆయన అడిగే ధైర్యం చేయలేదా, ఆయన అడుగుతారనే భయం వాళ్ళకి అసలు లేదా, కేవలం చంద్రబాబు నాయుడు మీద మాత్రం ఎందుకు పెట్టారు అన్నది ఇలాంటి ప్రశ్నలు ఇవాళ ట్రోలింగ్కి చేయడానికి, ట్రోలింగ్ని
వైరల్ చేయడానికి ఒక ఆప్షన్గా మారుతుంది. అసలు కోహినూర్ డైమండ్ ఏంటి? కోహినూర్ డైమండ్ లండన్లో ఎందుకు ఉంది? నిజంగా లండన్ నుంచి ఏదైనా ఒక వస్తువు భారత్కి రావాలి అంటే ప్రొసీజర్ ఏముంది? ఈ మధ్యకాలంలోనే అంటే ఒక 4-5 సంవత్సరాల క్రితం అందరికీ గుర్తుంటే మహాత్మా గాంధీ వాడిన కళ్ళద్దాలు, ఆయనకు సంబంధించిన ఒక పెన్ను, ఇవి వేరే దేశంలో ఉంటే ఆ దేశం నుంచి భారతదేశం తీసుకోవడానికి దాదాపుగా 400 కోట్లు ఖర్చు పెట్టి మనం తెచ్చుకున్నాం. అంటే దాదాపుగా అది మనం అక్కడ వేలంపాటలో పాల్గొని వాటిని అక్కడి నుంచి మనం తెచ్చుకున్నాం. గాంధీ మన దేశానికి సంబంధించిన వ్యక్తి. మన భారత స్వాతంత్రం రావడానికి అతి కీలకమైన నేతల్లో మొదటి వ్యక్తిగా మనం గాంధీ పేరు చెప్తుంటాం. అలాంటి వ్యక్తికి సంబంధించిన వస్తువులు అక్కడ ఉన్నాయని తెలిస్తే వాటి తెచ్చుకోవడం మనం 400 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు కోహినూర్ డైమండ్ జస్ట్ చంద్రబాబు నాయుడు వెళ్ళి అడిగితే ఇచ్చేస్తారా అన్నది ఇప్పుడు అక్కడ ప్రశ్న. ఇలాంటి మాటలు మాట్లాడే క్రమంలో ఇది హాస్యాస్పదం అవుతుందన్న విషయాన్ని కూడా ఎందుకు చంద్రబాబు నాయుడు గుర్తించట్లేదు అన్నదే ఇవాళ వాళ్ళు అడుగుతున్నారు. వైసీపీ అదే అడుగుతుంది. వైసీపీ చెప్తున్నది కూడా చంద్రబాబు నాయుడు తనను తాను గొప్పవాడుగా చెప్పుకునే దానికోసం ఎలాంటి కంపారిజన్స్ అయినా చేస్తారు, ఎలాంటి క్లెయిమ్లైనా చేసుకుంటారు. ఆ క్రెడిట్ చోర్ అన్న వ్యక్తి ఆ క్రెడిట్ చోరీ చేయడానికి చంద్రబాబు నాయుడు ఎక్కడ దాకైనా వెళ్తారు అన్నది వాళ్ళ వైసీపీ చెప్తుంది. దానికి ఎగ్జాంపుల్గా ఈ బయటని కూడా ప్రమోట్ చేస్తున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టిన, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించిన అంశమైనా, అమరావతికి సంబంధించిన పరిస్థితి అయినా, గతంలో హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు ఐటీ కారిడార్లు కానీ, ఔటర్ రింగ్ రోడ్ కానివ్వండి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానివ్వండి, ఇలాంటి చాలా అంశాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు క్రెడిట్ లేదని ఎవరు చెప్పరు. కానీ ఇలాంటి కొన్ని క్రెడిట్స్ తీసుకునే క్రమంలో ఆ క్రెడిట్ లేదు అని చెప్పేందుకు వైసీపీ కానివ్వండి, ఇప్పుడు ఇక్కడ ఇంత గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, కేసీఆర్ లాంటి వాళ్ళు కొన్ని కమెంట్స్ చేసినప్పుడు ఎగ్జాంపుల్గా దీన్ని చూసినప్పుడు దాన్ని కూడా నమ్మే పరిస్థితి ఉంది అన్న విషయం ఆయన గుర్తుపెట్టుకోవాలి, గుర్తు తెచ్చుకోవాలి. లేకపోతే అయ్యేది ఏంటి? సంబంధం లేని విషయాలు, అవకాశం లేదు అని సామాన్యులు కూడా అర్థం చేసుకునే విషయాల్ని ఈయన క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదాని డేటా సెంటర్ గూగుల్ డేటా సెంటర్గా ఎలా మారింది అనే దానికన్నా గూగుల్ డేటా సెంటర్ తెచ్చింది నేనే అంటారు. అది అదాని డేటా సెంటర్ కదా గూగుల్గా మారింది అంటే అవునవును అదాని డేటా సెంటర్ కూడా నేనే తెచ్చాను, అది కూడా నేనే స్టార్ట్ చేశాను, దానికి శంకుస్థాపన కూడా నేనే చేశానని చెప్తారు. ఇలా చెప్పే క్రమంలో ఇప్పుడు కోహినూర్ డైమండ్ని ఆయన తీసుకొచ్చేస్తారేమో, అడిగేస్తారేమో అనే భయంతో లండన్ వాళ్ళకి సంబంధించిన ఇంటెలిజెన్స్ ఆయన మీద ప్రత్యేక నిఘా పెట్టారని ఎలా అయితే చెప్పారో అలాగే చాలా వాటికి సంబంధించిన క్రెడిట్ ఆయన చోరీ చేస్తారు అనేది వైసీపీ చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది. సో ఔరా అనిపించాలా, అవునా అనిపించాలా? ఆయన చేసిన ప్రభుత్వం, ఆయన ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసిన కార్యక్రమాలు, ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు, దానికి సంబంధించిన క్రెడిట్ అదంతా ఆయనకే దక్కాలా, లేకపోతే ఇలాంటి కొన్ని కమెంట్స్ చేయడం ద్వారా ఆ క్రెడిట్లో కూడా ఎంతో కొంత క్లెయిమ్ ఉంది, దాన్ని క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం జరిగింది అని విపక్షాలు, కొంతమంది విశ్లేషకులు చేసే వ్యాఖ్యలకు బలం చేకూరేలాగా ఈయన వ్యవహరిస్తున్నారు. దీన్ని మానుకోవాలి, ఇవన్నీ మారిపోవాలి. దాని ద్వారా రాష్ట్ర ప్రజలు ఇప్పటికే అభివృద్ధి కోసం చెక్ చేస్తున్నారు, అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు. అలాంటి నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని కోరుకుందాం. ఇది వాళ్ళ పాయింట్ ఇంకోటెడ్. నెక్స్ట్ పాయింట్ ఇంకోటితో మళ్ళీ కలుద్దాం. స్టేట్ బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.